హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. సాంబార్లో రకరకాల సాంబార్ ఉంది కదండి. ఇక్కడ నేను తమిళనాడు స్టైల్లో వంకాయ, మునక్కాయ, మామిడికాయతోటి ఒక టేస్టీ అయిన సాంబార్ రెసిపీని ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని 1 కప్పు వరకు నానబెట్టిన కందిపప్పును కూడా వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఇక్కడ పసుపు పొడి, ఇంగువ, ఒక చిన్న ఆనియన్, టమాటా ముక్కలను వేసుకొని కుక్కర్ను మూత పెట్టి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు కుక్కర్ను మూత పెట్టుకొని, నా కుక్కర్కి 4 విజిల్ పెట్టుకుంటున్నాను. మీ కుక్కర్ని బట్టి మీరు కూడా ఉడికించుకోండి. ఎన్ని విజిల్స్ వస్తే అన్ని విజిల్స్ తోటి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపుకు ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసేసుకొని తాలింపును మంచిగా మగ్గనివ్వాలి. సో ఇక్కడ అన్నీ వేగిపోయిన తర్వాత కరివేపాకు, ఆనియన్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని, ఆనియన్ జస్ట్ అలా వేగిన తర్వాత ఇక్కడ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు మనము వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాం. ముందుగా వంకాయలను యాడ్ చేసుకుంటున్నాను. సో 1 నిమిషం పాటు వంకాయ కొద్దిగా మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలను కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో రెండింటిని ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సో ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదండి. ఈ స్టేజ్లో సాల్ట్, మిరప్పొడి, ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్పు వరకు, అంటే వెజిటేబుల్స్ మునిగే వరకు నీళ్ళను వేసేసుకొని మూత పెట్టి వెజిటేబుల్స్ను 75% వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 75% నాకు ఇక్కడ కుక్ అయిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముందుగా వేస్తే కరిగిపోతుంది. సో ఇది 5 నిమిషాల్లో ఉడికిపోతుంది కాబట్టి చివరిలో వేసేసుకొని మూత పెట్టి ఉడికిస్తే మంచిగా వెజిటేబుల్స్ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పును యాడ్ చేసేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీని నీళ్లు మిక్స్ చేసుకొని కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నానండి. మామిడికాయ పుల్లగా ఉన్నిందంటే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం తీయటి మామిడికాయ అంటే ఖచ్చితంగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకొని సాంబార్ టేస్ట్ చెక్ చేసుకొని 1 నిమిషం తెల్లనివ్వాలి. ఇక్కడ పులుపు బ్యాలెన్స్ చేయడానికి కాస్త జాగరీని కూడా వేసుకున్నాను. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.